శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం ఈ మందకృష్ణ మాదిగ ఆయన దేవాలయాల్లో అర్చకులుగా కేవలం బ్రాహ్మణులను మాత్రమే ఎందుకు నియమిస్తున్నారు? దళితుల్ని ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు? అంటే ఇప్పటికి కూడా మీరు వివక్ష చూపిస్తున్నారు అనే విధంగా మాట్లాడటం జరుగుతుంది. దీనిపైన మీ కామెంట్స్ ఏంటి? ఇప్పుడు వేదం చదువుకున్న వాళ్ళని పెడతారండి. ఇంకొకటి మీకు మెయిన్‌గా ఏంటంటే వేదంలో ఉండే ఒక ప్రత్యేకత అనండి, లేకపోతే వేదం నేర్చుకోవడం ఎలాగా అనేదనండి, మీకు ఉచ్చారణ దోషాలు ఉండకూడదు. ఫస్ట్ అది. మీరు ఒక అపభ్రంశంగా ఒక పదాన్ని పలికితే దానివల్ల వచ్చే పరిణామాలు వేరేగా ఉంటాయంటారు. మనకి చెప్తున్నది అది పెద్దలు. అందుకని వీళ్ళు కొంచెం ఉచ్చారణ వీళ్ళకి బాగుంటుంది. దానికి కారణం వాళ్ళు తినే తిండి కావచ్చు, జీన్స్ కావచ్చు. దానికి మనం రీజన్ చెప్పలేం. అవునా? అవును. మరి వాళ్ళు మీరు నాన్ వెజ్ తినకుండా వేదం నేర్చుకుని మీరు గుళ్ళోకి వస్తారా? అది మనం ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు కొన్ని చోట్ల ఉన్నారు కదా నాన్ బ్రాహ్మిన్స్. ఇప్పుడు మీకు తమిళనాడులో చాలా గుళ్ళల్లో నాన్ బ్రాహ్మిన్సే ఉంటారు పూజారుల కింద. అంటే అవి ఏ గుళ్ళు అంటే ఇప్పుడు నేను చెప్పలేను కానీ మేబీ ఏమంటారు, ఊరి దేవతలు కావచ్చు, తర్వాత కొన్ని కొన్ని గుళ్ళల్లో ఉంటారు. ఓకే. కానీ వాళ్ళు చాలా శ్రద్ధగా చేస్తారు. మీరు అది మాత్రం మనం చెప్పుకోవాలి. బ్రాహ్మిన్సే చేస్తారని నేను అంటల్లా. ఇప్పుడు ఒక పని మనకు అప్పగిచ్చినప్పుడు బ్రాహ్మణ్ అయినా నాన్ బ్రాహ్మణ్ అయినా మనసు పెట్టి చేయాలి అంతే. కొన్ని నియమాలు మనం పాటించగలిగితే, ఇప్పుడు రామారావు గారు ఉండేవారండి, వారు పౌరాణిక పాత్రలు చేశారు. చేసినప్పుడు ఏం చేసేవారు? ఆయన నాన్ వెజ్ తినలేదుగా, కింద పడుకునేవారు. నియమాలు పాటించాడు ఆయన. అంటే అది ఒక పాత్ర అయినప్పటికీ కూడా పాత్రని ఆయన ఆవాహన చేసుకుంటున్నారు. చేసుకున్నప్పుడు ఆయన తన్ని తాను నిష్టగా మలుచుకున్నాడు ఆయన. అందుకే ఆ పాత్ర పండింది. ఇవాళ మీరు ఒక రాముడు కృష్ణుడు అంటే మీకు రామారావు గారు మీ కళ్ళ ముందు వస్తారు. అది ఆ మలుచుకోవడం ఉంటే గుళ్ళల్లో ఎవరైనా ఉండొచ్చు. అయినా అర్చకత్వం అనేది వంశపారంపర్యంగా కొన్ని గుళ్ళల్లో వస్తుంది. ఎందుకు రాకూడదు? ప్రతి వృత్తిలోనూ మీకు వంశపారంపర్యం ఉన్నప్పుడు కొన్ని వృత్తులు కొంతమందే చేయాలనుకున్నప్పుడు బ్రాహ్మిన్స్ని మీరు ఎందుకంటారు? హార్డ్లీ మీకు 2% కూడా లేరు మొత్తం భారతదేశంలో బ్రాహ్మిన్స్ ఉన్నది. ఉన్నారా? లేరుగా. ముందు మీరు ఒకటండి, మిమ్మల్ని మీరు అప్లిఫ్ట్ చేసుకోమని చెప్తున్నాం మనం. దళితులు అనేవాళ్ళు చదువుకోవాలని అందరం చెప్తున్నాం. వాళ్ళు ఉన్నత స్థితికి రావాలనే చెప్తున్నాం మనం. చట్టాలు అవే చెప్తున్నాయి. అందుకోసం మీరు ఇప్పుడు ఇంకొకటి, నిన్నను ఎవరన్నారు, మందకృష్ణ మాదిగని అన్నారు, క్రిస్టియానిటీలో అందరూ ఉన్నత కులాల వాళ్ళు ఎక్కువ ఉన్నారు, తర్వాత మీరేమో ఎస్సీలు అంటారు, తర్వాత పెళ్లి దాకా వచ్చేసి మీకు ఉన్నత కులాల అమ్మాయిలు కావాలి, ఈయనే అన్నట్టున్నారు. ఫస్ట్ మీకు తెలుసా, మీకు గతంలో కూడా చెప్పాను నేను, మొట్టమొదట మీకు ఏమంటారు కన్వర్ట్ చేసింది క్రైస్తవంలోకి ఒక బ్రాహ్మిన్ని భారతదేశంలో. మరి మీరు ఎందుకు బ్రాహ్మిన్స్ని టార్గెట్ చేసుకున్నారు? వై? నేను అడుగుతుంది అది. మరి మీరు ఎందుకు వీళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, దళితుల దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు ఆ రోజు? వాళ్ళు కదా అణగారిన వర్గాలు అంటున్నారు కదా, మరి వాళ్ళని కదా కన్వర్ట్ చేయాలి. కానీ ఎందుకు మీరు ఒక పర్టికులర్గా ఒక బ్రాహ్మిన్ని చేశారు? అంటే మీకు బ్రాహ్మిన్స్ అంటే ఒక అభిమానం ఉంది, ఉండడం. బ్రాహ్మిన్స్ దగ్గర తెలివితేటలు ఉన్నాయి. ముందు వీళ్ళని పట్టుకుంటే వీళ్ళ మాట 10 మంది వింటారు. నాకు కనిపించింది అది. అది తప్పు కూడా కావచ్చు, నాకు తెలియదు. సో అందుకని ఇవాళ అసలు బ్రాహ్మిన్స్ మీద ఎందుకండి పడ్డం? వాళ్ళు ఎవరికి అడ్డుగా లేరుగా, వాళ్ళు దేన్ని పట్టించుకోవట్లా. అసలు వాళ్ళలో యూనిటీ లేదు. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే దే డోంట్ హ్యావ్ యూనిటీ కదా. ఇప్పుడు ఏ వృత్తి అయినా చేస్తున్నారు వాళ్ళు. మన ఆకలి రాజ్యం సినిమా చూసాం కదా, లాస్ట్కి అతను మంగళ షాప్లో వెళ్తాడు హీరో కమల్ హాసన్, తండ్రికి గడ్డం చేస్తాడు, తండ్రి షాక్ తింటాడు, నువ్వు చదువుకున్న చదువేంటి, నువ్వు చేస్తున్న పని ఏంటి అని. సో అందుకని కులాలు, మతాలు, లేకపోతే వృత్తులు అనేవి మీరు నేను ఎంపిక చేసుకోవట్లా. అయితే కొన్ని ఆనువంశికంగా వస్తాయి. అట్లా వచ్చేవి ఈ అర్చకత్వాలు.
అలా నిష్టగా చేయగలిగితే రావచ్చు, తప్పే ఉంది, నేర్చుకోవచ్చు. ఇప్పుడు వేదాలు నేర్పమని ఎవరు అంటలేదుగా. అందుకని వాళ్ళు మందకృష్ణ మాదిగ గారు మాట్లాడేటప్పుడు ఆలోచించుకుంటే బాగుంటుంది. వారు అడగడం తప్పని నేను అంటల్లా, కానీ ప్రశ్నించేటప్పుడు కొన్ని ప్రశ్నలకి సమాధానాలు వారి వద్దే దొరుకుతాయి. అది నేను చెప్తాను. రైట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్.